ఇప్పుడే జస్ట్ న్యూస్ చూశాను. ఇక్కడ తెలుగు స్టేట్స్లో మాత్రమే అది. తెలుగు స్టేట్లో ఒక హస్బెండ్ వైఫ్ని చంపేసి బాడీని పీసెస్గా కట్ చేసి ప్రెషర్ కుక్కర్లో వాటర్ వేసి ఉడికించారంట. మరి ఏం చేద్దాం అనుకున్నాడో ఏంటో, చిల్లీ కబాబ్ తిందాం అనుకుంటున్నాడో ఏంటో అర్థం కావట్లేదు. సో రిమైనింగ్ పీసెస్ తీసుకెళ్ళి బూడిదలా చేసి కాల్ చేసి బూడిద చేసి దాన్ని తీసుకెళ్ళి వాటర్లో కలిపేశారంట. మరి వాళ్ళకు ఒక పాప కూడా ఉంది. ఇలాంటి చేయడానికి ఎంత ధైర్యం వస్తుందో, ఎలా హ్యూమానిటీ ఉంటుందో లేదో మనకు అస్సలు అర్థం కాదు. డే బై డే మొన్నటి వరకు చూసాం ఇక్కడ యూపీలో సమ్వేర్ వైఫ్ ఇష్యూస్కి హస్బెండ్ చనిపోవడం, ఆత్మహత్య చేసుకోవడం కానీ 2-3 ప్లేస్లు ఇలాగే ఇష్యూస్ జరుగుతున్నాయి. కొన్ని చోట్ల హస్బెండ్ చంపుతున్నారు, కొన్ని చోట్ల వైఫ్ చంపుతున్నారు. అంత మెయింటైన్ చేయడం మీకు అవ్వకపోతే పెళ్లి చేసుకోకండి. చేసుకొని ఇలాంటి ఇచ్చే ఎగ్జాంపుల్స్ ఏదో మంచిగా ఇస్తే బాగుంటుంది. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఏం చూపిద్దామని. అండ్ ఎస్టర్డే ఆల్సో ఇంకొకటి ట్రైన్ యాక్సిడెంట్. ట్రైన్లో ఫైర్ అయిందని చెప్పారంట. ట్రైన్లో ఫైర్ అయిందని చెప్పడంతో అందరూ భయపడిపోయారు. ప్లస్ ఫైర్ అలారం కూడా మోగిందంట. అది ఎలా మోగిందో రైల్వే వాళ్ళకి కూడా తెలియదు కరెక్ట్గా. సో వాళ్ళు జంప్ చేశారు, భయంతో జంప్ చేసేసారు పక్క ప్లాట్ఫామ్లోకి. అదే టైంలో ఒక ఎక్స్ప్రెస్ వచ్చింది, కర్ణాటక ఎక్స్ప్రెస్ అనుకుంటా. ఆ ఎక్స్ప్రెస్ వచ్చేసింది. రావడం వల్ల ఆన్ ది స్పాట్ 20 మెంబర్స్ వరకు చనిపోయారంట ఆన్ ది స్పాట్. కొంతమంది లైక్ సీరియస్గా ఉన్నారు. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి దేవుడికే తెలుసు. ట్రైన్స్లో వెళ్ళాలంటే భయం వేస్తుంది. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ట్రావెల్ చేయక తప్పదు, ట్రావెల్ చేయాలి.